హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ చిక్కీ. మనం ఒక్కొక్కసారి పల్లీ చిక్కీ చేసినప్పుడు పంటికి అంటుకుపోతూ పాకం సాగినట్లుగా ఉంటుంది కదా, అలా కాకుండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాము. చూడండి చిక్కీ ఎంత చక్కగా వచ్చిందో కదా. నేనైతే అటు ఇటుగా 1 కిలో పల్లీ చిక్కీ చేశాను. ఒకసారి వీలు చూసుకుని ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. చాలా చాలా హెల్దీ స్నాక్ ఇది. టెక్స్చర్ కూడా చూడండి చక్కగా వచ్చిందో, అచ్చం మనకి బయట షాప్స్లో కొన్నట్లే వస్తుంది. మరి ఈ పర్ఫెక్ట్ పల్లీ చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. టిప్స్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. ఇక నేను 4 కప్పుల పల్లీలు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 600 గ్రాముల పల్లీలు. మీరు మెజరింగ్ కప్సే కాకపోయినా ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె తీసుకుని దాంతో కొలుచుకోండి. 4 కప్పుల పల్లీలు. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. పల్లీలు బాగా క్రిస్పీగా వేగితే మనకి చిక్కీ బాగా క్రిస్పీగా వస్తుంది. ఫ్లేమ్ని అయితే కొంచెం తక్కువలో పెట్టి వేయించుకుంటే మనకి పల్లీలు లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి. మీరు ఫ్లేమ్ని హైలో పెట్టేసి వేయించేసారంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చదనం ఉండిపోతుంది. లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుని కొంచెం తక్కువ మంటలో వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత పొట్టు కూడా చాలా ఈజీగానే వచ్చేస్తుంది. 2-3 పల్లీలు తీసి చూడండి. ఈ విధంగా పల్లీలు కూడా కొంచెం లైట్గా రంగు మారుతాయి. ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకుని ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత చేతి విధంగా రబ్ చేస్తూ పొట్టు సపరేట్ చేసుకోవచ్చు. లేదంటే అడుగున ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నె తీసుకుని దాంతో లైట్గా ప్రెస్ చేస్తూ పొట్టుని సపరేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి పప్పులు కూడా 2 బద్దలుగా అయిపోవాలి. ఆ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ పొట్టుని సపరేట్ చేసుకోవాలి. చూడండి విధంగా పల్లీలు ఈ విధంగా సపరేట్ అవుతూ ఉండాలి. మరి గట్టిగా చేసేయద్దు. గట్టిగా చేశారంటే పల్లీలు పగిలిపోతాయి, ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు ఈ పొట్టునంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ప్లేట్ని పట్టుకొని ఇలా చెరుగుతూ ఉంటే చక్కగా పొట్టంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ప్లేట్ని ఈ విధంగా మధ్య మధ్యలో రౌండ్గా తిప్పుతూ చెరుగుతూ ఉంటే పొట్టంతా కూడా చక్కగా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో చేతి విధంగా రబ్ చేస్తూ ఉంటే మిగిలిన పొట్టంతా కూడా సపరేట్ అయిపోతూ ఉంటుంది. అలాగే చెరిగేటప్పుడు నేను చాలామందిని చూశానండి, వాష్ బేసిన్స్లోనో సింక్స్లోనో చెరిగేసి వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు. చాలా వాటర్ వేస్ట్ అయిపోతాయి. అలా అయితే పొట్టు చూడండి చక్కగా సపరేట్ అయిపోయింది కదా. ఇలా పొట్టును సపరేట్ చేసేసుకుని మనం ప్లాట్ఫామ్ పైన చెరిగాం కాబట్టి చాట్లోకి ఈ పొట్టు అయితే వేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. పల్లీల పని అయిపోయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెం తీసేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని గ్రీస్ చేసుకోవాలి. మనం 4 కప్పుల పల్లీలు తీసుకున్నాం కదా, కొంచెం పెద్ద పళ్ళెమే తీసుకోవాలి. నెయ్యి అంతా కూడా అంచులకు కూడా రాసేయాలి. అలాగే అడుగున ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానికి కూడా కొంచెం నెయ్యి రాసేసుకోండి చిక్కీ స్ప్రెడ్ చేయడానికి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టేసి 3 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 400 గ్రాముల బెల్లం. మనం 4 కప్పుల పల్లీలు తీసుకున్నాం కదా, సన్నగా తురిమిన బెల్లం 3 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది వరకైతే నేను ఎన్ని కప్పుల పల్లీలు తీసుకునేదాన్నో అన్ని కప్పుల బెల్లం వేసేదాన్నండి. కొంచెం పాకం ప్యాన్లో మిగిలిపోతూ ఉండేది. చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది కానీ పాకం ఎక్కువ అవుతూ ఉండేది. ఈ కొలత అయితే కరెక్ట్గా ఉంది. చక్కగా స్వీట్నెస్ కానీ ఆ టెక్స్చర్ కానీ చక్కగా వస్తుంది ఈ కొలతలతో అయితే. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. మీకు బెల్లంలో నలకలు ఉన్నాయనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గట్టి ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దు, మాడిపోతుంది పాకం. కొంచెం సేపటి చూడండి పాకం ఈ విధంగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం నీళ్ళలో ఈ పాకం వేసుకుని ఒక 2-3 సెకండ్లు లాగామంటే మనకి తెలుస్తుంది పాకం ఎంతవరకు వచ్చిందో. ఇది ఇంకా మనకి సాగుతూనే ఉంది కదా. ఇంకా పాకం అయితే రాలేదు. ఇదైతే ఉండపాకం అంటారు. ఈ విధంగా సాగుతూ ఉంటుంది. ఇది ఉండపాకం, గట్టి ఉండపాకం కాదు. ఇలాగే కలుపుకుంటూ మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అలాగే పాకం కూడా మనకి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇప్పుడు చూసారా ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, ఇలా కాకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. పాకం దగ్గర పడే కొద్దీ ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి. చూడండి కొంచెం సేపటికి పాకం బాగా దగ్గర పడి కొంచెం క్రీమీ టెక్స్చర్లో వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ నీళ్ళలో కొంచెం పాకం వేసుకొని కొంచెం పాకంని వెడల్పుగా వేసుకోండి. అప్పుడైతే మనకి చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. పాకం చెక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతుంది పాకం. చూడండి మనకి గట్టిగా అయింది కదా పాకం. టంగ్మన్ శబ్దం కూడా వస్తుంది కదా. మరి ఇలా వచ్చిందని చెప్పి పాకం ఆఫ్ చేసేయద్దు. చూడండి ఇలా నొక్కితే మనకి సాఫ్ట్గా ఉంటుంది, టక్మని విరగాలి. అలా కాకుండా ఇంకా సాఫ్ట్గానే ఉంది చూసారా. ఇది కూడా కరెక్ట్ పాకం కాదు. ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదేనండి. పాకం వచ్చేసింది టంగ్మన్ శబ్దం వస్తుంది కదా అని స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీలు వేసేస్తుంటారు. ఇంకా కావాలి పాకం, ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఇప్పుడైతే ఖచ్చితంగా ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఏమాత్రం ఫ్లేమ్ ఎక్కువైనా మాడిపోతుంది, మాడు వాసన వచ్చేస్తుంది. ఇలాగే కలుపుకుంటూ మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి పాకం ఇంకా క్రీమీగా బాగా దగ్గరగా అయ్యింది కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇదైతే కరెక్ట్ పాకం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాము. నీళ్ళలో పాకం కొంచెం వెడల్పుగా వేసుకోండి, ఒకే దగ్గర కాకుండా కొంచెం వెడల్పుగా వేసుకుంటే మనకి చెక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒక్క 2-3 సెకండ్లు ఆగండి. పాకం ఒకసారి కలిపేసుకొని 2-3 సెకండ్లు ఆగి చూస్తే మనకి తెలుస్తుంది పాకం వచ్చిందో లేదో. టంగ్మని శబ్దము రావాలి, అలాగే మనకి విరిస్తే చక్కగా విరిగిపోవాలి. అలా వచ్చిందంటే కరెక్ట్ పాకం. పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ, మరమరాల లడ్డు ఇవేం చేసినా కానీ పాకం అయితే ఇదేనండి. ఇది కరెక్ట్ పాకం. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని మనం వేయించుకున్న పల్లీల్ని వేసేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేయదు, లోనే ఉంచండి. పల్లీలు వేశాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. పాకంలో పల్లీలన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పల్లీల్ని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. పాకం కూడా చూసారు కదా, ఆ పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎప్పుడు చేసినా కానీ పల్లి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. చివరిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే చిక్కీ బాగా షైనింగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే పాకం కూడా చూడండి, అసలు ఎక్కువేమీ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయింది కదా, మనకి ప్యాన్లో కూడా ఏమీ మిగలదు. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం గ్రీస్ చేసి పెట్టిన ప్లేట్ ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెతో మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టినాం కదా నెయ్యితో, ఆ గిన్నెతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గిన్నెతో ఈ విధంగా రుద్దుతూ ఉంటే మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకుని దీన్ని కొంచెం ఆరనివ్వాలి. కొంచెం వేడి తగ్గేంత వరకు ఆరనివ్వాలి, మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మార్క్స్ చేసుకోవాలి. చల్లారిందంటే మనకి కట్ చేయడం కుదరదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో ఈ విధంగా మార్క్స్ చేసుకోవాలి. ఇలా మార్క్స్ చేసేటప్పుడే మనం కొంచెం లోపల వరకు ప్రెస్ చేస్తూ మార్క్స్ చేసుకుంటే పీసెస్ సపరేట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్లేట్ని బోర్లించేసి పైన 2-3 సార్లు ట్యాప్ చేయండి. మనకి ప్లేట్ నుంచి ముక్కలు సపరేట్ అవుతాయి. ఒకసారి మొత్తం పడిపోతుందండి, అంటుకోకుండానే ఊడిపోతుంది, కానీ ఒక్కొక్కసారి ఇలా అంటుకుపోతూ ఉంటాయి. చూడండి చిక్కీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా క్రిస్పీగా వచ్చింది కదా. మిగిలిన చిక్కీని చూడండి నైఫ్తో ఇలా అంటూ ఉంటే పీసెస్ ఈజీగానే సెపరేట్ అయిపోతాయి. ఏమి ప్లేట్కి అంటుకుపోవడం అట్లా ఏమీ ఉండదు, ఈజీగానే సెపరేట్ అయిపోతుంది. ఒకవేళ మీకు బాగా అంటుకుపోయి రావట్లేదు అనిపిస్తే ఈ ప్లేట్ని ఒక 10 సెకండ్ల పాటు బాగా లో ఫ్లేమ్లో హీట్ చేయండి. మరి ఎక్కువసేపు వద్దు, లో ఫ్లేమ్లో ఒక 10 సెకండ్ల పాటు హీట్ చేసామంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇలా పీసెస్ అన్ని సపరేట్ చేసేసుకుని 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అచ్చం మనకి స్వీట్ షాప్లో వచ్చినట్లు చాలా రుచిగా చాలా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.